మనీషా కొయిరాలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కడు, బొంబాయి, భారతీయుడు లాంటి హిట్ సినిమాల్లో మనీషా నటించి ఎంటైర్ ఇండియా వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ను మెప్పించింది. ఇప్పటికీ ఆ సినిమాల్లో ఆమె అందం, నటనకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లోనే కాకుండా మనీషా రియల్ గా కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్. ఎంతో భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో కూడా పోరాటం చేసి గెలిచింది. క్యాన్సర్ వల్ల కొన్నేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన మనీషా ఆ తర్వాత బాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన హీరా మండీలో మనీషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటున్న మనీషా సౌత్ సినిమాల్లో మాత్రం కనిపించడమే మానేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సౌత్ లో అవకాశాలు రాకపోవడానికి రజనీకాంత్ కారణమని చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన బాబా సినిమా భారీ పరాజయాన్ని అందుకుందని, ఈ సినిమా వలన తాను చాలా నష్టపోయానన్నారు మనీషా కొయిరాలా. ఈ సినిమాకు ముందు వరకు తనకు సౌత్ లో చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కానీ బాబా సినిమా తర్వాత తనకు సౌత్ లో అస్సలు ఛాన్స్లే రాలేదని చెప్పుకొచ్చారు మనీషా. అయితే బాబా సినిమా 2002లో రిలీజ్ అయింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీయే నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన బాబా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఇందులో మనీషా పాత్ర అంత గొప్పదేమీ కాకపోయినా రజనీ సరసన హీరోయిన్ గా అనేసరికి ఆమె ఒప్పుకుంది. అంతకుముందే ఒకే ఒక్కడు, బొంబాయి, భారతీయుడు లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మనీషా బాబా తర్వాత అడపదడప సౌత్ లో కనిపించిన మనీషా ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.